పిల్లలు ఈరోజు మనం 10వ తరగతి ఫస్ట్ లెసన్ 10th లెసన్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్. ఏంటిది? బరస్తే బాదల్, కురిసే మేఘాలు, వర్షించే మేఘాల గురించి మనం ఈరోజు పాఠంలో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఒకసారి చూడండి. ఇందులో ఒక కవిత ఉన్మీకీకరణ. क्या गाती हो किसे बुलाती, बदला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या మేఘం से पानी. ఇక్కడ క్యా గాతి హో అంటే ఏమి పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బదలాదో కోయల్ రాణి, కోయల్ రాణి అంటే ఇక్కడ కోకిల అన్నమాట. ప్యాసి ధరతికు అంటే దాహంతో ఉన్న భూమాతకు నీళ్లు కావాలని కోకిల మేఘాలతోటి అడుగుతున్నది అని అర్థం. जिस कविता पाठ के संबंधित 3 प्रश्न दिए गए. मीठे गीत कौन गाती है? मीठे गीत कोयल गाती है. कोयल किसके लिए पानी मांगती है? कोयल धरती के लिए पानी मांगती है. बादल प्रकृति की शोभा कैसे बढ़ाते हैं? बादल प्रकृति की शोभा कैसे बढ़ाते हैं? आसमान में बादल छा जाते हैं, काले काले बादल छा जाते हैं और बरसता है, इसलिए प्रकृति बहुत सुंदरता हो जाती है. ओके, अब देखिए पाठ के उद्देश्य प्रकृति की प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध पाना और मनोरंजन करना. ప్రకృతి के కావ్య రచన అంటే పిల్లవాళ్ళు ప్రకృతిని గురించి వర్ణించి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. దీని ద్వారా మనకి మోటివేట్ చేయాలి మనం. తర్వాత దాంతోపాటు ప్రకృతి వర్ణన గురించి, సౌందర్యం వర్ణన గురించి పిల్లవాడికి తెలుస్తుంది. మనోరంజన అంటే మనసుకు ఆకట్టుకునే విధంగా, నచ్చే విధంగా, మనసుకు ఆనందం పొందే విధంగా పిల్లవాడికి అటువంటి కవితలు కానీ ప్రకృతి వర్ణన గురించి కానీ పిల్లవాడిలో ఈ భావనలు జాగృతం చేయాలి. విధా విషయ చూడండి. బరస్తే బాదల్ కవితా పాఠ. ఈ పాఠము ఒక కవితా పాఠము. कविता भावनाओं को उदार बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती और संवारती है. प्रस्तुत कविता नाद ध्वनि के साथ गेय योग्य है. ఈ బరస్తే బాదల్ అనే పాఠం ఒక కవితా పాఠము. ఇది పిల్లవాళ్ళలో మంచి భావనలతో పాటు సౌందర్యం గురించి వర్ణన, దాంతోపాటు ఈ పాఠం నాద్ అంటే ధ్వని, అంటే దీన్ని పాడుకోవడానికి వీలుగా ఉండే కవితా పాఠం అన్నమాట. మరి बरसते बादल कविता पाठ ने राసిన कवि, इस कविता पाठ के कवि का नाम क्या है? सुमित्रा नंदन पंत जी. उनका जन्म 1900 से लेकर 1977 है. गांव कौंसानी, अल्मोड़ा जिला. और मुख्य रचनाएं वीणा, पल्लव, ग्रंथि, गुंजन, युगांत, ग्राम्या, स्वर्णकिरण, काला और बूढ़ा चांद आदि. और पुरस्कार साहित्य अकादमी सोवियत रूस. ज्ञानपीठ पुरस्कार चिदंबरा काव्य के लिए इनको ज्ञानपीठ पुरस्कार दिया गया 1968 में इनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. ओके, बरसते बादल कविता पाठ के लेखक नाम क्या है? सुमित्रा नंदन पंत जी. ओके ना. और उनका जन्म 1977. ओके, अब देखिए कविता में विषय प्रवेश में वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा ऋतु అనేది అందరికీ ఇష్టమైన ఋతువు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్ష సమయంలో ప్రకృతిని చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. पेड़ पौधे అంటే చెట్లు చేమలు, పశు పక్షాదులు और मानव खुशी से झूम उठते అంటే మనుషులు, పక్షులు, వృక్షాలు అందరూ కూడా ఆనందంగా ఊగుతారు. ఇసే సౌందర్య का वर्णन यहाँ प्रस्तुत किया गया. ఈ ప్రకృతి వర్ణన గురించి ఈ కవితా పాఠంలో మనకు వివరించడం జరిగింది. ఒకసారి మనవి 4 స్టాంజాలు ఉన్నాయి. ఒక స్టాంజా గురించి చూద్దాం. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घनके, तम तम दिन के तम्मे सपने जागते मन के. అంటే ఈ పద్యాన్ని యొక్క భావాన్ని మనం తెలుగులో పరిశీలించినట్లయితే
ఝమ్ ఝమ్ అనే ఈ వర్షం శబ్దం చేసుకుంటూ ఇలా శ్రావణ మాసంలో వర్షము ఝమ్ ఝమ్ అనే శబ్దం చేసుకుంటూ కురుస్తున్నది. బరస్నా మీన్స్ కురియడం. ఝమ్ ఝమ్ గిర్తి బూందు తరువం సేచన్కి ఆ వర్షపు నీరు ఏ విధంగా అంటే చెట్లపైన జల్లెడ పట్టినట్టు బిందులు బిందులుగా కింద జారుతున్నాయి. చంచం బిజిలీ చమక్ రహి ఉర్మేఘన్కి ఆకాశంలో మేఘాలన్నీ దట్టంగా నల్లంగా కమ్ముకొని ఉన్నప్పుడు అక్కడ నుండి అంటే మేఘాలని హృదయాల నుండి మెరుపు అనేది వస్తూ ఉంటుంది. తమ్ తమ్ దీనికే తమ్మే సప్నే జగితే మనకి అంటే ఆకాశంలో మేఘాలు నల్లగా కమ్ముకొని ఉన్నప్పుడు అంటే పగటి పూటని మొత్తం ఆ పగలంతా చీకటిమయం అవుతుంది. ఆ చీకటిలో మనం అంటే పగలే మనము కలలు కంటాము అన్నమాట. సప్నే జగితే మనకి మనసులో మన కలలు ఉత్పన్నమవుతాయి. దాదు టాటర్ కర్తే ఝిల్లీ బస్తీ झंझन म्याव म्याव रे मोर पीयू पीयू के चातकगण उड़ते सोन बालक अर्ध सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. इसका अर्थ है అంటే ఈ కవిత యొక్క భావం ఏంటిది? దాదుర్ అంటే ఇక్కడ మెండక్ కప్పలు అంటే ఫ్రాగ్స్. టాటర్ అంటే ఒక శబ్దం అంటే ఈ కప్పలు వర్షాకాలంలో బెకబెక అనే సౌండ్ చేస్తాయి. జిల్లి అంటే అదొక కీచురాయి అన్నమాట, అది కూడా తన యొక్క శబ్దాన్ని చేస్తుంది. మ్యావ్ మ్యావ్ రే మోర్ అంటే ఈ నెమలి పక్షి కూడా అంటే పికాక్ కూడా మ్యావ్ మ్యావ్ అని చేసుకుంటూ నృత్యం చేస్తుంది. పియు పియు కే చాతక్గణ్ ఈ చాతక పక్షుల యొక్క గుంపు కూడా ఆ పియు పియు అనే శబ్దాలను చేసుకుంటూ ఉంటాయి. ఉడితే సోన్ బాలక్ అర్ధ శిక్షే కర్కందన్ ఉడితే సోన్ బాలక్ అంటే ఎగురుతున్న, సోన్ బాలక్ అంటే ఒక జలపక్షి అంటే వాటర్ బర్డ్ అనమాట. ఇది జలపక్షి, అది కూడా సంతోషంగా క్రందనలు అరుపులు చేస్తున్నది. గుమ్మడ్ గుమ్మడ్ గేర్ మేఘ గగన్ మే భరతే గర్జన్. గుమ్మడ్ గుమ్మడ్ అంటే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని అవి ఇలా గర్జిస్తున్నాయి అన్నమాట, చాలా గర్జిస్తున్నాయి. ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उड़ते छूते वे भीतर अंतर धाराओं पर धाराएं झरती धरती पर रज के कण कण में तृण तृण को पुलकावली थर. అంటే రిమ్జిమ్ రిమ్జిమ్ ఈ వర్షం కూడా రిమ్జిమ్ రిమ్జిమ్ అని పడుతూ మనకి ఏం చెప్తున్నాయంటే రోమ్ సివర్ ఉడితే, రోమ్ సివర్ ఉడితే అంటే రోమాలు నిక్కపొడుస్తాయి. భీతర్ భీతర్ అంటే లోపల, అంతర్ అంటే డిఫరెంట్ తేడా. ధారావం పర్ ధారాయ ధర్తీ ధర్తీ పర్ ప్రవాహం పర్వం అంటే నీటి బిందువులు వర్షం పైన, నీటి ప్రవాహం వర్షం పైన పడుతూ ఉంటాయి. రజ్కే కణ, రజ్ అంటే ఇక్కడ డస్ట్ అనమాట, దుమ్ము ధూళి. కణ్ కణ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్స్ మే తృణ్ తృణ్ అంటే తృణ్ తృణ్ అంటే చిన్న చిన్న గడ్డి పోస కూడా ఈ వర్షానికి తడిచి అది కూడా పులకిలిస్తుంది అంటే నేలపైన మొలకెత్తుతుంది, పులకిస్తుంది. పకడ వారీకా ధార झूलता है मेरा मन आवो रे समुझे घेर कर गावो सावन इंद्रधनुष के झूले में झूले मिल सब जन फिर आए जीवन में सावन मनभावन. ఇక్కడ దీని అర్థాన్ని మనం చూసినట్లయితే పకడ వారీక వారీకి ధార్ జుల్తాయి ఆ వర్షపు ప్రవాహి నీటిని మనం పట్టుకుంటే మన మనసు ఊగిపోతుంది. ఆవోరే ఆవోరే అంటే రండి మీరందరూ, సబ్ ముజే ఘేర్ కర్ గావో సావన్ నన్ను చుట్టుముట్టి నా చుట్టూ ముట్టి శ్రావణ మాసానికి సంబంధించిన పాటలు పాడదాం రండి అని. ఇంద్రధనుషుకే ఝూలే మే మిలే ఝూలే సబ్జన్ అంటే ఇంద్రధనుషునే మనం ఊయలగా చేసుకొని అందరం ఊగుదాము రండి. और फिर आए जीवन में सावन मन भावन అంటే మన జీవితంలో శ్రావణ మాసం అనేది మళ్ళీ మళ్ళీ రావాలని, శ్రావణ మాసానికి సంబంధించిన మళ్ళీ మనం పాటలు పాడుకుందామని ఈ కవి గారి యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ ప్రకృతిని వర్ణించడంలో ఈ సుమిత్రానందన్ పంతుజీ బేజోడ్ కవ్యం, ఓకేనా? బేజోడ్ కవి అంటే తనకు తాను సాటి లేనివాడు అని అర్థం. అంత గొప్ప కవి, చాలా బ్రహ్మాండంగా వర్తే బాధ పాఠాన్ని వర్ణించాడు. ఓకేనా పిల్లలు? ఆర్ యు అండర్స్టూడ్? Yes, sir. థ్యాంక్ యూ.